वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं విష్ణుం वन्दे వందే జగద్గురుం. जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्. మనము 30 శ్లోకాల వరకు నేర్చుకున్నామండి. ఈ 30 శ్లోకాల్లోని ఇంకా మనం యుద్ధంలోనే ఉన్నామన్నమాట. ఎలా జరుగుతాంది, ఏమి, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ గురించి స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా యుద్ధం స్టార్ట్ చేసే ముందర వాళ్ళు శంఖాన్ని పూరించడం కానీ, డప్పులు మోగించి అందరినీ ఉత్సాహపరచడము, వాళ్ళు ఉత్సాహపడము, ఎదుటి వాళ్ళని ఉత్సాహపరచడము, అంతవరకు మనము చూసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత కూడా ఇంకా మనము మన అర్జునుడు తన రథాన్ని సేనయోర్ భయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత అంటే ఆ మధ్యలో రథాన్ని వచ్చి అందరూ కనపడేటట్టు ఒక మంచి ప్లేస్ లో అటు వాళ్ళందరూ కనపడేటట్లు మధ్యలో పెట్టమని చెప్పారు. అప్పుడు మన అర్జునుడు రథంలో నుంచి అందరినీ చూస్తున్నారనమాట. ఇంకా చూస్తూ ఒక్కొక్కటి చెప్తున్నారనమాట. అందరినీ చూసిన వెంటనే ఆయనకి ఆ చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కాబట్టి ఆ మమకారం గాని, ఒకరిని మనం చూసిన వెంటనే వాళ్ళ గురించి మన మెమొరీలో ఫీడ్ అయిపోతుంది కదా! ఆ మెమొరీస్ అన్నీ ఒక్కసారి రివైజ్ అయ్యాయన్నమాట ఆయనకి అన్నీ. ఎవరైనా మనం చూసామనుకోండి, ఒక పర్సన్‌ని మనం చూసినప్పుడు వెంటనే వాళ్ళ గురించి మన మెమొరీలో ఏదో ఒకటి ఫీడ్ చేసుకుంటాం. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. అది మళ్ళా వాళ్ళని చూసినప్పుడు మనకి అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు ఆ రిఫ్లెక్షన్ బట్టి మనం అప్పుడు వాళ్ళతోని బిహేవియర్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి మనకి. కాబట్టి అట్లా అర్జునుడు చూడగానే తనకి అన్నీ గుర్తొచ్చాయన్నమాట. అప్పుడు తను ఏమేమి అనుకుంటున్నాడు అని చెప్పి మనము ఇక మీదట చూస్తాము. తను ఇంకా అర్జునుడు ఏమేమి చెప్పాలనుకుంటున్నాడు అనేది మొత్తం ఈరోజు వీలైతే చూసేద్దాము. ఓకే. 30th నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను. గాంధీవం సస్రంతే హస్తాద్యక్షా పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం కూడా ఆయన చేతుల్లోంచి జారిపోయింది అనమాట. చేతుల్లోంచి జారిపోయి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అనమాట. అంటే మనం ముందర శ్లోకంలోని చూసుకున్న ఆయన గొంతు తడబడుతుంది, ముఖానికి బాగా చెమటలు పట్టేసి శరీరం అంతా నీరసం అయిపోయి రోమహర్షశ్చ జాయితే అంటే మనకి రోమాలు కూడా ఇదైపోయింది అనమాట. నిక్కపడుచుకోవటం అంటే అది ఆశ్చర్యం కలిగినప్పుడు జరుగుతుంది కదా సార్. దీనికి కూడా అదే మీనింగ్ వస్తుందా? భయపడినప్పుడు కూడా వస్తుంది. భయపడినప్పుడు అదే వాడచ్చో వాడకూడదో అని చెప్పి నేను చర్మం అంతా జలధరించినట్టు బొడుపు వచ్చినట్టు ఎంటుకొని పోల్చుకున్నట్టు అది అప్పుడు కూడా వస్తుంది. భయంతో కూడా వస్తుంది, బాధతో కూడా వస్తుంది. అదండి. అప్పుడు రోమాలు నిక్కపరుచుకున్నాయి అనమాట. గాంధీవం అనేది ఆయన చేతిలోంచి జారిపోయింది. చర్మం మండుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడనమాట. మన తల తిరుగుతా ఉంది. అప్పుడు గాంధీవం చేతిలోంచి జారిపోయింది అనమాట. ఇదంతా మనం మొన్నే చెప్పుకున్నాము. అదే గగురుపాటు అనేది వస్తుంది ఇక్కడ కూడా బుక్ లో వచ్చింది. గగురుపాటు అనేది గగురుపాటు కలిగి ఆయన చేతిలోంచి గాంధీవం అనేది జారిపోయింది అనమాట. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అదండి. ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? యుద్ధములోని ఇక్కడ ఆయనకి ఏమి పట్టుకుంది అంటే స్వజనం అంటే మమకారం. నా వాళ్ళు అని అనుకుంటున్నాడు అనమాట ఇంకా ఆయన.
స్వజనం అంటే మమకారం అన్నమాట. మా వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. యుద్ధంలోని బంధువులందరినీ చూసి ఆ ఆ, వాళ్ళని చంపలేక వాళ్ళని చంపితే ఏమొస్తుంది నాకు అని చెప్పి ఆయన ఆ ఇంకా మమకారంలోనే ఉన్నాడనమాట. ఇంకా చెప్తున్నాడు ఆయన, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం జీవితేన వా. నకాంక్షే రాజ్యం కృష్ణ, నాకు రాజ్యం అక్కర్లేదు కృష్ణ. నచ రాజ్యం, నాకు రాజ్యం విజయం అక్కర్లేదు, నాకు రాజ్యం కూడా అక్కర్లేదు. సుఖానిచ, సుఖం కూడా నాకు అక్కర్లేదు. గోవింద, నాకు ఈ భోగాలు ఏమీ అవసరం లేదు. ఇంకా నాకు విజయం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, భోగాలు అక్కర్లేదు, ఆ ఏమీ అవసరం లేదు. ఇంతమందిని చూసేసరికి ఆ ఆయనకి లోపల నుంచి మమకారం అనేది ఆ చాలా విపరీతంగా వచ్చేసింది అనమాట. ఇది ఇన్ని రోజులు నేను చదివినప్పుడు నాకేం అనిపించలేదండి. కానీ ఇప్పుడు మనము సార్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పి ఎందుకు చదివిపించారు అనేది నాకు ఈ శ్లోకం వచ్చేసరికి నాకు అర్థమైంది అనమాట. అంటే ఆ రిలేషన్షిప్ తెలిసేసరికి మనం ఎట్లా ఒక సినిమా చూస్తూ కూడా మనకి కళ్ళ నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా, అంటే అన్ని చదివాము కదా, వీళ్ళు అవుతారు, వీళ్ళకి ఉండే రిలేషన్షిప్ ఇలా ఉంది అన్నప్పుడు ఒకటి చదివినప్పుడే నాకు మనసు అంత కష్టంగా అనిపించిందే. ఆయన పాప అక్కడ నించున్నప్పుడు ఆయనకి ఎంత అనిపిస్తుంది అని అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు సార్ ఎందుకు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అంత బ్రీఫ్ గా వెళ్ళాలి అని చెప్పారు అనేది నాకు ఇక్కడ అర్థమైంది అనమాట. ఈ శ్లోకం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఓ అందుకోసం ఆ సార్ ఇట్లా చెప్పారు అని అనిపించింది అనమాట. కానీ ఒక్కొక్కరి గురించి మనం ఆలోచిస్తే అక్కడ తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ముఖ్యంగా భీష్మాచార్యులు ఉన్నారు. ఆయన ఎట్లా చేశారు, ఆయన పిల్లల్ని ఎలా చూసుకున్నారు అనే ఒక్కొక్క విషయము చదివినప్పుడే మనకి ఇలా ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు ఆయనకి ఇంత వైరాగ్యం కలగడంలో ఏమీ తప్పేమీ కాదు అని నాకు అనిపించింది అనమాట. కానీ మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదండి, డబ్బుల కోసం ఎంత చేస్తారా అన్నదమ్ముల మధ్యలో తగులా, ఆ క్షణానికి వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఇది ఉంటే సరిపోతుందా అనేటట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా తండ్రిని కొడుకు చేయడం, కొడుకుని తండ్రి చేయడం, ఇంకా పిల్లల్ని ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో అయితే పిల్లలు మదర్ కి కూడా అటాచ్మెంట్ లేకుండా ఈ డబ్బుల వలన, అదే డబ్బులు ఏం చేస్తారా నువ్వు అని అడిగితే ఎవరైనా కలి వచ్చినప్పుడు అడుగుతాడనమాట, డబ్బు నువ్వేం చేస్తావు అంటే, నేను అన్నదమ్ముల మధ్యలో తగులు పెడతాను, అమ్మ కొడుకుల మధ్యలో మనశ్శాంతి లేకుండా చేస్తాను, భార్యాభర్తల మధ్యలో వాళ్ళ ఉండే రిలేషన్షిప్ ని చెడగొడతాను అని చెప్తుందంట. అంటే అంటే ఒట్టి రాజ్యం కోసం నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నటువంటి వీళ్ళందరినీ నేను చంపేయాలా అన్నట్టు ఆయనకి ఆ వైరాగ్యం పుట్టిందనమాట. ఎప్పుడైనా కూడా ఏదైనా ఏ సిచ్యువేషన్ లోనైనా చెప్పచ్చు, చెప్పకూడదు అనలేదు. కానీ ఆత్మజ్ఞానం అనేది బ్రహ్మ విద్య గాని, ఆత్మజ్ఞానం అనేది గాని ఆ వైరాగ్యం కలిగినప్పుడు చెప్తేనే వాళ్ళకి ఎక్కుతుందండి, లేకపోతే ఎక్కదనమాట. చెప్తాలే నువ్వు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా అన్నారు డబ్బుల కోసం, వాళ్ళని కూర్చోపెట్టి, రే డబ్బుల కోసం మీరు ఇట్లా కొట్టుకుంటున్నారు, ఈ రోజు ఉంటది రేపు పోతుంది, నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతానని చెప్తే వాడు నమ్మడు. వాడు సర్లే చెప్పావులే పెద్ద వేదాంతం, వెళ్ళులే అని అంటారు. వాళ్ళకి ఆ వైరాగ్య స్థితి వస్తేనే మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అలాంటి వైరాగ్య స్థితి ఇక్కడ మన అర్జునుడికి వచ్చేసింది అనమాట. అంటే ఈయన రెడీగా ఉన్నాడు అనమాట, బ్రహ్మజ్ఞానం కోసము, ఆత్మ విద్య కోసము ఈయన రెడీగా ఉన్నాడు అనమాట. ఈ ఈ ఈ స్థితి అనేది, అది కూడా ఆత్మజ్ఞానం బోధించాలి అని అంటే ఆయనకి వైరాగ్య స్థితి అనేది రావాలి అనమాట. అది మన వేదాల్లోని ఫస్ట్ క్వాలిఫికేషన్ అన్నట్టు అనమాట. మనకి క్వాలిఫికేషన్ అది ఉండాలి. నీకు గట్టిగా ఒక కష్టం అనేది వచ్చి పడితేనే నువ్వు ఇంకొకరు చెప్పే దాంట్లో
ఎంత పాజిటివ్ ఉన్నది అనేది నీకు అర్థమవుతుంది అనమాట. వాడు వచ్చి రోజు నీకు పాజిటివ్ ఎంత ఇచ్చినా కూడా నీకు ఏమనిపించదు అనమాట. నీకు ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే నువ్వు చెప్పకపోయినా కూడా వాళ్ళవన్నీ గుర్తొస్తాయి మనకి. అప్పుడు ఇలా చెప్పారు కదా, అప్పుడు ఇలా చెప్పారు కదా అని చెప్పి. అందువలన మనము ఇక్కడ వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? నీకు అన్ని దొరికినప్పుడు రాదు. నీ దగ్గర అన్ని నీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది రాదు. నీకు కావలసిన దానికన్నా చాలా తక్కువ ఉంది, అప్పుడు కూడా రాదు. సరిపోకుండా ఉంటేనే నీకు వైరాగ్య స్థితి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు భగవద్గీత కూడా లాస్ట్ లో మనకి చెప్తారండి. భగవద్గీతని ఎవరికి చెప్పాలి అని అంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకే చెప్పాలి భగవద్గీత. అందరినీ కూర్చోబెట్టి కూడా చెప్పకూడదంట. ఇంకా బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా ఎక్కదు, అసలు చెప్పకూడదు అని కూడా రాసిందనమాట. ఏమంటే నీకు వాళ్ళగా అడిగినప్పుడు, వాళ్ళగా ఇష్టపడినప్పుడు మనము భగవద్గీత అనేది చెప్పాలంట. ఒక గురువు అనేవాళ్ళు గాని, ఒక చెప్పాలి అని అనుకునే వాళ్ళు గాని అక్కడ ఎప్పుడు చెప్పాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండాలన్నమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు అన్నప్పుడు మాత్రమే మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. అండ్ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనము చెప్పింది వాళ్ళు వింటారండి. లేకపోతే వినను కూడా వినరు అనమాట. నువ్వు కూడా పెద్ద చెప్పొచ్చావులే, నువ్వు పెద్ద నీతివంతుల్లాగా అన్నట్టు అంటారనమాట. కాబట్టి ఆ స్థితి అనేది మనకి ఇక్కడ అర్జునుడికి వచ్చిందనమాట. ఇప్పుడు మనకి 14 లోకాల భువనాలు ఉన్నాయి అని చెప్తారు కదా. పైన 7, కింద 7, మధ్యలో మనం ఉన్నాము అని చెప్పి, మనకి మామూలుగా పైన 7 గాని కింద 7 గాని పుడితే మనకి మోక్షం అనేది రాదనమాట. మనము భూమి మీద పుడితేనే మోక్షం అనేది మనకి వస్తుంది, ఎందుకంటే అది మధ్యలో ఉంది. అండ్ మన భగవద్గీత మామూలుగా బాగా ఉన్నోళ్ళు గాని అన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళకు ఉన్నది సరిపోయింది అనేవాళ్ళు గాని అంత ఇదిగా భగవద్గీతను వినరు. అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటే ఇంకా దాంట్లోకి వస్తారు కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళనే వింటారండి. మామూలుగా బాగా ఇంకా తక్కువ వాళ్ళైతే వాళ్ళవి చూసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా వినే పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న అది కూడా అర్జునుడు కూడా చూడండి, పాండవులకి మధ్యలో వాడు. అది చెప్పింది కూడా మధ్యలో ఆయనకి చెప్పారనమాట. అట్లా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అర్జునుడికి ఇవన్నీ తెలియదని కాదు, ఆయన వేద శాస్త్రాలు అన్ని పారాయణం చేసినవాడు, ఉపనిషత్తులు అన్ని పారాయణం చేసినవాడు. కానీ ఆ క్షణము ఆయనకి అన్ని తెలిసినా కూడా ఆ మనసులోని స్వజనం మమకారం అనమాట. నా వాళ్ళు అని అనుకుంటా ఉన్నాడు కాబట్టి, అందరూ నా వాళ్ళు అనుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నాడు అనమాట. అందువలన శ్రీకృష్ణమూర్తి ఆ వైరాగ్యం పొందాడు, ఇంకా ఈయనకి చెప్పచ్చు అని చెప్పి ఒక థాట్ అనేది కృష్ణుడికి ఇక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్ మనము 33. ఏషా మధ్యే కాంక్షితన్నో రాజ్యం భోగ సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఇంకా చెప్తున్నారండి. 34 కూడా చదివేస్తాను. ఆచార్య పితర పుత్రాస్తథైవ చ పితామహాః మాతులా స్వసురా పౌత్రాస్ యాలా సంబంధినస్తథా. ఇంకా ఆయన చెప్తానే ఉన్నారనమాట. అది ఏమంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు మనము పూర్తిగా వినాలి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకోవాలండి. ఆయన చెప్తూ ఉంటే మన శ్రీకృష్ణుడు వింటూ ఉన్నారనమాట. ఆయన ఫస్ట్ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పూర్తిగా మనకు బయట పెట్టేస్తేనే అప్పుడు మనం ఏం చెప్పాలి అనేది మనకి డిసైడ్ అవుతుంది అనమాట. అంతవరకు మనము వాళ్ళని మాట్లాడనియాలన్నమాట. కాబట్టి మన కృష్ణుడు ఇంకా మాట్లాడిస్తూ ఉన్నారనమాట. ఆయన చెప్తూ ఉన్నారనమాట. అర్జునుడు చెప్తూ ఉన్నాడు అనమాట.
ప 33, 34 చదువుకున్నాం కదండి. దాంట్లోని అర్థం ఏంటి అంటే రాజ్యము, భోగాలు, సుఖాలు, కోరికలు ఇంకా ఈ కోరికలన్నీ నాకు లేవు. నాకు ఇంకా ఈ ఆచార్య పితర పుత్రాస్ అంటే ఆచార్యులు ఉన్నారు ఎదురుగా, పుత్రులు ఉన్నారు. ఆచార్యులు ఉన్నారు, పితృలు ఉన్నారు, అండ్ పుత్రులు ఉన్నారు. పితామహ అంటే మా పితృలతో సమానమైన వాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, మనవులు, బామ్మరుదులు, ఇలా అందరూ ఉన్నారు. వీళ్ళనందరినీ వదులుకొని ధనం కోసం నేను యుద్ధం చేయాలా, నేను ధనం కోసం ఈ రణరంగానికి వచ్చానా అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఏతన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతు కిన్ను మహీకృతే. ఇంకా చెప్తా ఉన్నారండి ఆయన, నన్ను చంపిన ఈ 3 లోకాల అంటే నేను వాళ్ళని చంపితే ఈ 3 లోకాలు త్రైలోక్యే రాజ్యస్య అంటే 3 లోకాలు కూడా నాకు నేను ఇప్పుడు వాళ్ళని చంపితే నాకు 3 లోకాలు ఇచ్చినా కూడా నేను వాళ్ళని చంపను. మరి ఈ ఒక్క భూలోకం కోసం నేను ఏం చంపుతాను అన్నట్టు ఆయన చెప్తూ కృష్ణుడికి చెప్తూ ఉన్నారనమాట. ఏతన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఇక్కడ మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి చంపిన వాడు కాబట్టి కృష్ణుడు మధుసూదన అని చెప్పి అంటున్నారు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏమి అని మనము గుర్తించాలి అంటే, మధుసూదన అంటే నువ్వు రాక్షసుణ్ణి చంపి నువ్వు మధుసూదన అనే పేరుని తెచ్చుకున్నావు, నేను మాత్రం మా వాళ్ళని చంపేయాలా అన్నట్టు ఒక మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ మధుసూదన అంటే ఆయన రాక్షసుని చంపి మధు అనే రాక్షసుని చంపి ఈ పేరు వచ్చింది కాబట్టి అర్జునుడు నాలో ఉన్న అజ్ఞానాన్ని కూడా చంపు, నా అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ప్రసాదించి నాకు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అన్నట్టు ఆ వ్యూలో కూడా అర్జునుడు చెప్తున్నట్టు మనము తీసుకోవచ్చు. అండ్ ఇట్లా అంటే మీరు మాత్రం రాక్షసుల్ని చంపి మంచి పేరు తెచ్చుకుంటారు, నేను మాత్రం మా వాళ్ళని అందరినీ చంపేయాలా అన్నట్టు అట్లా కూడా ఒక అర్థం అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నిహత్య ధాత్ర రాష్ట్రాన కా ప్రీతి జనార్దన పాపమేవాశ్రయేదస్మాత్ హత్వా తాన తతాయనః. ఇక్కడ నిహత్యే దాత్ర రాష్ట్రానం అంటే దుర్యోధనుడు తనని చంపటమే సంతోషం కలుగుతుంది. దుర్యోధనుడికి అర్జునుని చంపడం వల్లే సంతోషం వస్తుంది. కానీ దుర్మార్గులైనటువంటి దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. అంత దుర్మార్గుడిని మనం చంపితే మనకి ఎవరిని చంపినా కూడా మనకి పాపమే కదా వస్తుంది. ఈయన ఇప్పుడు అర్జునుడు తను క్షత్రియుడు అని మర్చిపోయి ఒక వైష్ణవ భక్తుడు అనమాట. ఒక భక్తుడు ఎలా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. చంపితే పాపమే వస్తుంది కదా అంటే ఈయన ఫస్ట్ ఏమి దయ, ఫస్ట్ ఏం మాట్లాడాడు అర్జునుడు, దయ గురించి మాట్లాడాడు. తప్పు కదా, చేయకూడదు కదా, అట్లంతా దయ గురించి మాట్లాడాడు అనమాట. అది 27th శ్లోకాలో మనకి దయని గురించి చూస్తాం అన్నమాట. 27th లోని అక్కడ ఉంది కదండి, దాంట్లో దయ గురించి వస్తుంది. మళ్ళా తర్వాత దేని గురించి మాట్లాడంటే నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అని దాని గురించి మాట్లాడు. తర్వాత దుర్యోధనుని చంపితే ఏమొస్తుంది, మనకి పాపమే కదా, వాడు దుర్మార్గుడు అయినా కూడా వాడిని చంపితే పాపమే వస్తుంది కదా అన్నట్టు పాపం గురించి మాట్లాడాడు అనమాట. ఇప్పుడుకి 3 కారణాలు చెప్పాడు మనకి మన అర్జునుడు అనమాట. ఇంకా చెప్తా ఉన్నాడు అనమాట ఆయన ఇక్కడ ఇక్కడ నిహత్యే ధాత్ర రాష్ట్రాన కా ప్రీతిస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మాత్ హత్వా తాన తతాయనః. ఇక్కడ తాన తతాయనః అంటే మనకి ఆతాన తతాయనః అంటే పాపాలను చేసేవాళ్ళు. ఒక 6 పాపాలు అనమాట. ఈ 6 పాపాలను ఎవరు చేస్తారో
ఆ, వాళ్ళని పాపాత్ములు అన్నట్టు వేదాలు మనకి వాళ్ళని చంపేయచ్చు, వాళ్ళని చంపినా పాపం రాదు అన్నట్టు వేదాలు మనకి చెప్తాయన్నమాట. అదేమి అంటే ఆ మహాపాపాలు ఏంటి అంటే ఇంటికి నిప్పంటించే వాళ్ళు, ఇంటికి నిప్పంటించే వాళ్ళు. అంటే మన దుర్యోధనుడు ఇంటికి నిప్పంటించాడు. ఆ ఎప్పుడు ఆ వాళ్ళు లాక్షాగృహంలో సార్ లాక్షాగృహంలో ఉన్నప్పుడు. ద్రాక్ష గృహంలో ఉన్నప్పుడు. ఆ మళ్ళా వచ్చి సెకండ్ వచ్చి ఆ, విషం పెట్టేవాళ్ళు. భీముడికి మన వాళ్ళు విషం పెట్టారు, దుర్యోధనుడు విషం పెట్టాడు, ఆ పాపం కూడా చేశాడు. ఓకే. ఆయుధాలను ధరించి హింసించేవాడు, ఆయుధాలను పట్టుకొని హింసించేవాడు. ఆయుధాలను ఇది వచ్చి మనకి అరణ్యవాసం అయినప్పుడు అకారణంగా వాళ్ళకి పంపించి అక్కడ యుద్ధం క్రియేట్ చేస్తాడనమాట. అది కాకుండా ఆయుధాలను ధరించి హింసించడం అంటే ఎప్పటికప్పుడు ఇంకా ఆ, చేస్తూనే ఉన్నాడనమాట. భీముడు యుద్ధానికి రమ్మని చెప్పడము, దొరికినప్పుడల్లా భీముడిని యుద్ధానికి పిలిచేవాడు అనమాట దుర్యోధనుడు. అట్లా అన్నమాట. ధనాన్ని సంహరించడం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించే మనకి స్టార్టింగ్ నుంచి ఇంకా అవుతానే ఉంది. ఆ భూమిని ఆక్రమించేవాడు. భూమిని ఆక్రమించడం అంటే ఇంకా ఆఖరికి వీళ్ళ 5 ఊళ్ళు అడిగినా కూడా ఆయన గడ్డి పూస కూడా ఇవ్వననేసాడు. మొత్తం వీళ్ళ రాజ్యాన్ని మొత్తం మొత్తం చెప్పకపోతే వీళ్ళ నాన్నగారి రాజ్యం కాబట్టి మొత్తం రాజ్యం వీళ్ళకే ఇవ్వాలి పాండవులకి, అసలు ఒక ఆ, ఇంచు కూడా ఇవ్వనని చెప్పేశాడు. ఆ పాపం కూడా చేశాడు. ఇతరుల భార్యలను హరించువాడు. ఇతరుల భార్యలను హరించువాడు అంటే ద్రౌపదిని ఆ తీసుకొని వచ్చి తనకి అవమానాన్ని ఇచ్చాడు. కాబట్టి 6 పాపాలు చేసిన వాళ్ళని ఆ మన ఉమ్, ఆతాయనులు అని చెప్పి అంటారంట. వీళ్ళని చేసిన వాళ్ళని చంపితే, ఈ 6 పాపాలు చేసిన వాళ్ళని చంపితే వాళ్ళకి ఆ కనీసము పాపం కూడా రాదు, ఆ ఏమీ ఉండదన్నమాట. ఈ దుర్యోధనుడు అనేది ఈ 6 పాపాలను చేశాడనమాట. అందుకోసమని ఆ, ఇక్కడ హత్వత అని తథాయన అని చెప్పి మనకి వాడారనమాట. తర్వాతది తస్మాన్నర్హా వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హతం హత్వా సుఖిన శ్యామ మాధవ. ఇంకా చెప్తున్నారండి మనకి. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళా మనకి స్వజనం అని వచ్చింది చూసారా. ఇంకా స్వజనం స్వజనం అని చెప్పి అంటూ ఉన్నారనమాట. బంధువులను దుర్యోధనను చంపటం వలన తగదు, వాళ్ళని మన వాళ్ళు కాబట్టి మనం ఎట్లా వాళ్ళని చంపి మనం ఎలా సుఖపడతాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఆయనకి ఇంకా మమకారము బాగా పాతుకుపోయిందనమాట. ఇంకా బయటికి రాలేకపోతున్నారు అనమాట. నాది నేను అనే మమకారము అహంకారము అనేది ఆయనలో ఉన్నది. ఇంకా ఈ దేహమే నేను అని అనుకుంటున్నారు ఆయన అని చెప్పి ఆ, ఆ, ఇక్కడ అర్థం అనమాట. అది శ్రీకృష్ణ పరమాత్మ. జ్యోతి ఒకసారి ఇప్పుడు ఈ మహాపాపాలు అనేది ఉంది కదా, అతతాయన అని చెప్పి, ఆ, దానికి కింద చూడండి, ఆ లైన్ కింద ఒక శ్లోకం ఉంది వశిష్ఠ స్మృతిలోది. అగ్నితో గర్భదైచ్చవ శస్త్రపాణిర్ధన సహా. ఈ మహాపాపాలు ఈ 6 అని చెప్పటానికి బేస్ శ్లోకం కింద ఉంది. ఇక్కడి నుంచి ఆ, వచ్చింది అన్నట్టు. మనకి మామూలుగా వేదాలు ఉపనిషత్తుల నుంచి కదా. ఆ, భగవద్గీత సారం అనేది వేదాల సారము, ఉపనిషత్తుల సారము. కాబట్టి ఈ ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ వశిష్ఠ స్మృతి నుంచి వచ్చింది అనమాట. వశిష్ఠ స్మృతిలో ఆ ఇది ఉందన్నమాట. అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఇచ్చారు సార్. ఈ 6 రకాలైనటువంటి వాటిని మహాపాపాలు ఎందుకు అంటారు అనే దానికి ఒక బేస్ కావాలి మనకి. ఆ బేస్ ఏంటంటే వశిష్ఠ స్మృతిలో ఇచ్చిన ఆ శ్లోకం, అది చదవండి. అది అగ్నిదో గరదశ్చ వా శస్త్రపాణిర్ధనాపః శత్రధారాపహరాత హరతా షడతి హత్యతాయనః. ఇది వశిష్ఠ స్మృతిలో ఉందన్నమాట. ఈ శ్లోకం నుంచి ఇది వచ్చింది అన్నట్టు ఇచ్చారు సార్. ఈ 6 ఇప్పుడు చెప్పిన 6 మహాపాతకాలు అని అంటానికి బేసిస్ ఏంటంటే ఈ శ్లోకం. అంతే.
అంతే సార్. సరే. ఇంకా ఆయన అర్జునుడు ఇంకా చెప్తా ఉన్నాడనమాట. ఆ మనము నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. యద్యపేత్య న పశ్యంతి లోభపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కదంచ జ్ఞాయే కదన్న జ్ఞాయేమ సమ్మాభిః పాపాదస్మాన్నివర్తుతుం కులక్షయకృతం దోషం పశ్యాదిర్భిజ్జనార్దన. ఇక్కడ ఇంకా చెప్తున్నారండి ఆయన. ఏమి అంటే రాజ్యంలోని ఈ దుర్యోధనుడు వలన ఈ దుర్యోధనుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఈయన్ని చంపడం వల్ల మనకి ఏమొస్తుంది, ఈయన వల్ల వంశం నాశనం అయిపోతుంది అని చెప్పి ఈయన వల్ల వంశం నాశనం అయిపోతుంది. మిత్రద్రోహం చేస్తే ఎలాంటి పాపం వస్తుందో మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు మనం కూడా సేమ్ అదే పాపం చేస్తే ఎలాగా? వాళ్ళకి తెలియక వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి పాపకృత్యాలన్నీ, మనకి తెలుసు కదా. అన్ని బాగా తెలిసినటువంటి మనం కూడా అదే పాపం చేస్తే ఎలాగా అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అర్జునుడు ఒక భక్తుడిలాగా మాట్లాడుతున్నాడు అనమాట. దయాగుణము భక్తుడికి మళ్ళా వచ్చి మన బ్రాహ్మణులకి దయాగుణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆయన శుద్ధ భక్తుడు అయిపోయాడు అనమాట. శుద్ధ భక్తుడు అయిపోయి ఇంకా తను ఏం చేయాలి అనేది పూర్తిగా మర్చిపోయి ఇంకా ఇవన్నీ పాపాలు కదా అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమి అంటే కులక్షయం అవుతుంది. కులక్షయ కృతం దోషం, కులక్షయాన్ని చేసినటువంటి దోషము మనకే వస్తుంది కదా. అంటే ఇక్కడ లోభపహత చేతసః అని కూడా మనకి వచ్చింది కదా. యద్యపేత్యన పశ్యంతి లోభాపహత చేతసః. ఈ లోభాపహత చేతసః అంటే లోభం చేత ఆ లోభం ఉండడం వలన మనసులోని ఆ క్రోధము, లోభము ఇలాంటివన్నీ ఈ మూడిటిని క్రోధము, లోభము, మళ్ళా వచ్చి కామ, క్రోధ, లోభాలని మూడిటిని దుష్టత్రయం అని అంటారు అనమాట. ఈ దుష్టత్రయాన్ని ఆయనకి వచ్చింది అన్నట్టు చెప్తున్నారు. ఈ దుష్టత్రయంలో కామ, క్రోధ, లోభాలను ఈ మూడింటిని కలిపి దుష్టత్రయం అంటారు అనమాట. ఈ మూడింటిని ఎగ్జాంపుల్ వచ్చి దుర్యోధనుడు అండ్ పాచకులు వేస్తారు కదా, శకుని అండ్ ధృతరాష్ట్రుడు, వీళ్ళ ముగ్గురిని దుష్టత్రయం అని చెప్పి ఒక పేరు కూడా ఉండింది. వీళ్ళ ముగ్గురికి కలిపి దుష్టత్రయం అంటారనమాట. అలాంటి దుష్టత్రయం ఆయనకి వచ్చింది అన్నట్టు చెప్తున్నారనమాట ఈ శ్లోకంలోనమాట. ఈ దుష్టత్రయం ఉన్న వాళ్ళు నరక ద్వారంలోనే ఉంటారు కదా ఎప్పుడూను. అలాంటి వాళ్ళని చంపి మనము అలాంటి వాళ్ళని చంపడం మంచిదేనా? అసలు ఇలాంటి దుర్గుణాలను ఉన్న వాళ్ళని చంపచ్చు, అసలు చంపడానికి కూడా వాళ్ళు తగిన వాళ్ళు కాదు అని అనుకుంటున్నాడు ఆయన. అంటే అలాంటి దుర్మార్గుల్ని చంపేయచ్చు అని మనం అనుకుంటే, ఆయన అలాంటి వాళ్ళని ఉండేదానికి, అలాంటి వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళకి తగదు అన్నట్టు ఆయన ఇక్కడ చెప్తున్నారు అనమాట. దుర్యోధనుడు మనసుని బాగా దెబ్బతీసేసి ఈ లోభపహత చేతసః అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఈ దుర్గుణాలు ఎప్పుడు కూడా మన దరికి రాకుండా చూసుకోవాలన్నమాట. ఈ మూడు అనేది చాలా దుర్గుణాలు, అందుకోసమే దుష్టత్రయం అని అంటారనమాట. మనకి మామూలుగా ఈ మూడు దుర్గుణాలను గురించి కూడా ఇంకా పైన చాలా ఉంటదండి. అండ్ ఈ మూడు దుర్గుణాలు ప్రస్తుతానికి మన దగ్గరకి రాకుండా చూసుకునేదానికి మనం ప్రయత్నించాలి అన్నట్లు ఇక్కడ మనం తీసుకోవచ్చు. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్ ఇక్కడ? అది పైన స్వజనం దాని కింద ఎందుకు ఈ నేను, నాది, నా వాళ్ళు అనేదానికి మనకి ఇప్పుడు కూడా మనందరికి కూడా ఏదైనా మనం త్యజించాలి, వదిలేయాలి అనుకున్నప్పుడు మనం అయ్యో ఇప్పుడెప్పుడే వెళ్ళిపోతే ఎట్లా, నా వాళ్ళంతా ఏమైపోతారు, నేనేం చేయాలి,
నా వాడిని, లేకపోతే నా తర్వాత నా ఈ సంసారం వీళ్ళందరూ కుటుంబం అంతా ఏమైపోద్ది అని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి కాళ్ళకి బంధాలు, మనం ముందుకు వెళ్లకుండా మోక్షం సాధించటానికి కావలసినటువంటి వాటికి ఇవన్నీ అడ్డం వస్తాయి అన్నమాట. అందుకని ఎప్పుడైతే నాది నీది అనే అహం ఇవన్నీ మనం వదిలేస్తామో, ఆ మమకారాలు అహంకారాలన్నీ ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు ఈ మోక్షం సాధించడానికి మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. మోక్షమే కాదు సార్, ఏ పని ఏ చేయడానికైనా మనకి పనైనా వచ్చే అడ్డం వస్తది. ఆ దేనికైనా నకారం వచ్చే అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి అవును. ఇది మాడు కూడా అదే చెప్తారు కదా సార్, మాడు పుట్టడం కూడా నా అనే స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఇంకా మనల్ని క్షీణించడానికే తప్పితే ఇది కాదు అని చెప్పి అది అది ఈ విధంగా ప్రతిదానికి అడ్డం వస్తాయి. ఈ 6 అరిషడ్వర్గాలు ఏదైతే ఉన్నాయో, కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు మన పురోగతికి మన అభివృద్ధికి అడ్డుపడతాయి అన్నమాట. ఇక్కడ చెప్పేది, ఇన్ని పాపాలు చేసిన వాడిని, ఈ 6 మహాపాపాలు ఏవైతే ఉన్నాయో ముందు చెప్పినవి, ఇవన్నీ చేసిన వాడిని చంపితే కూడా మనకు పాపం వస్తుంది అనేది. అదే సార్, వాళ్ళు చంపడానికి కూడా ఇంకా వాళ్ళని చంపడం కూడా ఈయనకి ఇష్టం లేదు. అంటే దానికి కూడా వాళ్ళు తగరు అన్నట్టు ఆయన అంత ఆ దిగజారిపోయిన స్థితిలో ఉన్నాళ్ళు ఉన్న వాళ్ళని చంపితే వాళ్ళు కూడా మనకు వచ్చేది ఉపయోగం లేదు అని చెప్పేసి ఆ, ఆ, అది వాళ్ళు కాదు. నీచులని దానికి కూడా మనం అలానే తగ్గలేదు. ఆలోచిస్తాం కదా సార్, నీచుల గురించి తలుచుకోవటం కూడా అవును. మనకి ఇది అవుతుంది. వాళ్ళని అయ్యో పాపం అంటే వాళ్ళ పాపాలన్నీ మనకు వస్తాయి అని చెప్పి అంటారు కదా, అలాగా ఆ స్టేజ్ లో వదిలేశారు అని. అక్కడ మొత్తం ఇక్కడ క్రక్స్ వచ్చి నేను నాది అనేటువంటి ఏదైతే ఉన్నాయో, ఆ అహంకారం కానీ మమకారం కానీ, ఇంకా పాముకోవటం కానీ, ఎన్ని కోట్లు వచ్చినా ఇంకా కొన్ని కోట్లు కావాలని కోరుకోవడం కానీ, ఇవన్నీ రకరకాలుగా ఏవైతే ఉన్నాయో, లోభం మోహం ఆశ్చర్యాలు, మనకు మూడు కామక్రోధ లోభాలు, ఈ మూడింటిని మా కోపాన్ని త్యజించాలి. ఇవన్నీ మనం చాలామంది ఇంతకుముందు కూడా అనుకున్నాం, కాశీలో వదిలేస్తారు పోయి. అదే సార్, ఇప్పుడు మామూలుగా మనకి అలా వచ్చిందే కాశీలోని ఏదో ఒకటి వదిలి రావాలి అంటే ఈ ఆరిట్లో ఏదో ఒకటి వదిలి రావాలని. అది మన వాళ్ళు ఆరిట్లో వంట వదిలేది వదిలేయడం, మందు కాస్త వదిలేయడం. మనం తినేది వదిలేసేది, ఇష్టమైన తిండిని వదిలేయాలనే నీకు దాకా ఇష్టమైన దాన్ని వచ్చేసింది. వదిలేయి అంటే నీ కోపం ఇష్టమా, కామం ఇష్టమా, లేకపోతే లోభం ఇష్టమా అనేది కామ ఈ క్రోధ మదమాశ్చర్యాల్లో ఒకటి వీ- వదలాలనే దాని వీటిల్లో నీకు కాన్సెప్ట్ ఇష్టమైన కాస్త దాన్ని వదిలే. తీసేసి ఈ ఫుడ్ ఐటమ్స్ దాకా వచ్చింది మన మనం స్టేజ్. వంకాయలు బెండకాయలు వదిలేసి వచ్చేస్తాం మనం. వంకాయ దొండకాయ జాంకాయ. ఇది మాకు ఇష్టమైంది అది కాబట్టి అని చాలా జాగ్రత్తగా ఎన్నుకుని, మళ్ళీ ఒకవేళ రేపొద్దున మళ్ళీ అవి తినాలనిపిస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పి చూసుకుని, ఎటువంటి మోహానికి దానికి గురి అవ్వకుండా ఉండేట్టుగా చూసుకుని వదిలేస్తాం. అది అంటే మనం అన్ని కూడా మనకు తగ్గట్టు కాంపాక్ట్ గా చేసేసుకున్నాం సార్. మన మార్చి 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 మనకు మన కావాల్సినట్టుగా ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టే ఏదైనా. మనకు కావాల్సినట్టుగా మార్చుకున్నాం దాన్ని. అదే. సో ఒక్కొక్కటి చదువుతా ఉంటే మనకి అర్థమవుతూ ఉంటది అనమాట, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఇప్పుడు ఎలా అక్కడ వెళ్ళి వచ్చింది. వదిలేయాలి అన్న దగ్గర ఎంత తిరుగుతుందంటే ఏది వదలాలి, అది వదిలితే మళ్ళీ ఇంకా మనం దాని జోలికి వెళ్ళకూడదు. మనకి చాలా ఇష్టం, అది వదిలేస్తే ఎలాగా, ఇష్టమైందే వదలాలన్నారు కదా, ఆ స్టేజ్ లో భలే ఉంటది సార్ అక్కడ డైలమాలో. డైలమా కొట్టుకుంటూ ఉంటుంది మనసు, అవును, చాలా కొట్టుకుంటా ఆలోచనలు ఉంటది అన్ని. అస్సలు. అమ్మో వదలాలా వదలాలా. ఇప్పుడు ఈ అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు డ్రింకింగ్ ని వదలాలి అనేది వాళ్ళకి ఎంత ఇది ఉంటదో దీక్ష తీసుకోక ముందు, అలా ఉంటది అనమాట అక్కడ. అది ఏం లేదు, అమ్మయ్య 32 రోజులు అయిపోయింది, ఇంకా 38, ఇంకా 37, అమ్మాయి అయిపోయింది ఇవ్వదు. అదేదో మనం ఎగ్జామ్స్ కి కౌంట్ డౌన్ బోర్డు మీద రాస్తారు చూడండి, ఫైనల్ ఎగ్జామ్ 10th ది, అలా ఉంటది అనమాట. అమ్మయ్య ఇంకా 2 కానీ రోజులు. మనసులో అదేమో టెన్షన్ స్టార్ట్ అవుతా ఉంటది, ఇది మనసులో రిలీఫ్ స్టార్ట్ ఆల్మోస్ట్ అవుతాం. ఇప్పుడు కర్మలో కూడా మనం కర్మే చేయక్కర్లా, ఆ ఆలోచన వచ్చినా కూడా అది కర్మ కిందనే లెక్క. ఇప్పుడు వీడు తాగాలి అనేటువంటి ఆలోచన అమ్మాయి అయిపోయింది, వీడికి ఆ ఆలోచన అయ్యో మనం తాగలేకపోతున్నాం అని ఆలోచన వచ్చినా కూడా అది తాగుతున్నట్టు లెక్క. అది వాడు ఇక్కడ దీక్ష తీసుకున్నా గానీ ఆ ఉపయోగం ఏం లేదు మనసంతా దానివల్ల. అక్కడే ఉంటది. అదే ఐదర్ దానివల్ల ఉపయోగం తను లేదు. డ్రింక్ చేయక్కర్లేదు కానీ తన ఆలోచనల్ని దాని చుట్టూనే తిరుగుతా ఉంటాయి. ఆ- ఆ- అప్పుడు ఇది తీసుకోవడం వల్ల లాభం లేదు ఏం కదా. లేదు. ఓకే, కంటిన్యూ జ్యోతి. ఇక్కడ మన ఆ
ఆవిడ పెద్ద ఆవిడ ఉన్నారు కదా సార్, ఆవిడ పేరు గబుక్కని గుర్తు రావట్లేదు. సాఫ్ట్వేర్ కృష్ణమూర్తి గారా, ఇన్ఫోసిస్ సుధానారాయణ సుధామూర్తి మూర్తి. గారా? సుధామూర్తి ఇన్ఫోసిస్ ఆవిడ కాశీ వెళ్ళినప్పుడు షాపింగ్ వదిలేశారటండి. ఏం వదిలేశారు? జ్యోతిని తీసుకెళ్లి ఫస్ట్ అది వదిలించాలి. జ్యోతిని రేపు పబ్ లో అది వదిలిద్దాం సార్ మనం. ఆవిడ కాశీలో షాపింగ్ వదిలేశారటండి. ఇంతవరకు ఆవిడ ఆ, ఒక్కసారి కూడా ఆవిడ చేతితో కొనుక్కోలేదంట. ఎవరో ఇచ్చినవి వాడుతా ఉంటారంట. అది ఆవిడ దగ్గర మాక్సిమం అన్ని కలిపి ఒక 10-15 చీరలు ఉంటాయంట. అవే ఇంకా కట్టుకుంటూ ఉంటారంట. అలాగా ఆవిడని సార్ చాలా దగ్గర నుంచి చూసినట్టున్నారు పూణేలోనా. తెలుసు. ఆవిడ అప్పటి నుంచి అదే సింప్లిసిటీలోనే అప్పటి నుంచి ఉండేవాళ్ళు. అట్లాగే ఉంది ఆవిడ. 30 years ఏదో బాస్ వాళ్ళ పక్క కంటిన్యూస్ ఫ్లాట్, షాపింగ్ మా చేయకుండా. బాస్ వాళ్ళ పక్క ఇంట్లో ఉంటారన్నమాట, వాళ్ళ దగ్గర పక్కన. అదే అప్పుడు మీరు ఇంతకుముందు షేర్ చేస్తారు. ఇక్కడ 40th శ్లోకము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో విభవత్యుత. అధర్మోభివత్ కృష్ణా ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దృష్ణేషు వార్ష్ణేయా జాయతే వర్ణశంకరః శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో యేషా లుప్తపిండోదక క్రియాః. ఇక్కడ 3 శ్లోకాలు ఎందుకు చదివామంటే 3 కంటిన్యూగా ఉంటదండి, ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటది. అందుకోసమని 3 శ్లోకాలు చదవాల్సి వచ్చింది. కులక్షయ ప్రణశ్యంతి. కులక్షయం, ఇప్పుడు నేను ఈ ఈ యుద్ధానికి వచ్చాను, యుద్ధానికి వచ్చిన వల్ల ఇప్పుడు నేను అందరినీ చంపేస్తే దానివల్ల కులక్షయం అయిపోతుంది. ఇంకా మగవాళ్ళు అనే వాళ్ళు ఉండరు కదా, కులక్షయం అయిపోతుంది. దానివల్ల కులధర్మం అనేది నాశనం అయిపోతుంది. కులధర్మం ఇప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే కదండి మనకి ఇప్పుడు పూజలైనా వ్రతాలైనా, లేదమ్మా మనది ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, మనకి ఈ సాంప్రదాయం ఉంది, మనం ఇలా చేస్తాము అని చెప్తాము. ఇప్పుడు కొత్తగా పెళ్ళయి వచ్చిన పెళ్లి కూతురికి చెప్పాలి అని అంటే ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారో చెయ్యరో అనేది తర్వాత విషయము. వాళ్ళు ఉంటే ఒక ధైర్యం అనమాట. వాళ్ళు చెప్పిందే 10 సార్లు చెప్పినా కూడా ఆ క్షణానికి మనము ఏంటి వీళ్ళు ఇలాగ 10 సార్లు చెప్తున్నారని కొంచెం చికాకు పడినా కూడా వాళ్ళు ఉంటే ఒక ధైర్యం అనమాట మనకి. వాళ్ళు దానివల్ల అదే చెప్తున్నాడు అనమాట ఆయన. కుల ధర్మాలు చెప్పాలి అని అంటే పెద్దవాళ్ళు ఉండాలి. అక్కడ చూడండి భీష్మ పితామహులు ఆయన ఉండడం వల్ల కదా, ఆయనకి అన్ని ధర్మాలు తెలుసు. ఆయన ఉండడం వల్ల కదా వీళ్ళందరూ ఇంత ధైర్యంగా ఉన్నారు. ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనకు కూడా ఒక కమిట్మెంట్ ఉంటుంది. అమ్మో అమ్మ చెప్పాలా వెళ్ళాలి. ఇప్పుడు కూడా అమ్మ ఫోన్ చేస్తే కొంచెం భయమే కదండి. ఏమంటదో ఏమో, ఈ విషయం చెప్తే ఏం చెప్తుందో ఏమో. మనల్ని తిట్టే హక్కు వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా కూడా మనం ఏం చెప్పలేం. కాబట్టి అలాంటి కులధర్మం అనేది పాడైపోతుంది. ఇంకా పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లోని ఇంకా మగవాళ్ళు అనేవాళ్ళు ఉండరు. అంటే క్షేత్రాలు ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు బీజాలు ఉండవు. అప్పుడు బీజాలు లేకపోతే ఇంకొకరు వచ్చి వీళ్ళని పెళ్లి చేసుకొని వీళ్ళు వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటారు కదా. అలాగా దానివల్ల అలా నష్టం కలుగుతుంది, కులక్షయం అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అలా అలా చేయడం అనేది చాలా పాపం కదా. ఇప్పుడు కులక్షయం అలా అంటే వంశం అంతరించిపోతుంది. కులక్షయం అంటే కులం గురించి కాదు, వంశం గురించి. వంశాలు కూడా అంతరించిపోతాయి. మళ్ళా వాళ్ళు లుప్త పిండో దక క్రియ అంటే ఇప్పుడు ఎవరైనా ఉంటేనే కదా మనకి అక్కడ ఇప్పుడు పిండం పెట్టాలి అంటే వాళ్ళ కొడుకులు ఎవరో ఒకరు ఉండాలి కదా కర్మలు చేయటానికి. అదే కదా వాళ్ళకి ఫుడ్. మనకి మామూలుగా ఒక నెల అయితే వాళ్ళకి పితృదేవతలకి ఒక రోజు అయినట్లు అనమాట. అందుకోసమే మనకి ఫస్ట్ 1 year కూడా మనము ప్రతి మంత్ కూడా చేస్తామన్నమాట. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది ఇంకొకసారి ఎప్పుడైనా చూసి చెప్పుకుందాము. ఇక్కడ వరకు మనకు కావాల్సింది ఏమంటే ఇది 1 month ప్రతి రోజు మనం
మామూలుగా అలా పెడతామన్నమాట. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, మనం ప్రతి మంత్ కూడా వాళ్ళకి కర్మ చేస్తాం కదా! అది వాళ్ళకి భోజనం పెట్టినట్టు అన్నమాట. 1 ఇయర్ వరకు మనము ప్రతి మంత్ చేస్తాము. తర్వాత వచ్చి ఇయర్లీ వన్స్ అన్నట్టు చేస్తాం కదా! అలా అలా పెట్టేదానికి కూడా ఎవరు ఉండరు కదా! అన్ని కుల క్షయం అయిపోద్ది. కులాలన్నీ మొత్తము ఉండదన్నమాట ఇంకా. అన్ని వంశాలు ఇది అయిపోతది, బ్రేక్ వచ్చినట్టు. అంటే కులం అంటే ఇక్కడ వంశం కింద తీసుకోవాలనుకుంటా జ్యోతి. కులము అంటే క్యాస్ట్ కింద కాకుండా అంతే వంశమే లెక్క. ఇక్కడ క్యాస్ట్ కాదు. కులం అంటే కులక్షయం అంటే మొత్తము వంశాలన్నీ నాశనం అయిపోతాయి. అన్నీ ఇంకా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా అప్పుడు క్షత్రియులు ఉన్నారంటే క్షత్రియులనే పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా వంశాభివృద్ధి చెందించి వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటారు. అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయారు అనుకోండి, ఇంకా క్షేత్రాలు మిగిలిపోతాయి కాబట్టి ఎవడికి సాహసవంతుడో ఎవడు ధైర్యవంతుడో వాళ్ళని ఎత్తుకెళ్ళడం గాని వాళ్ళని ఇచ్చేయడం గాని అట్లంతా. అంటే ఈ మనసు చూడండి ఇక్కడ, అక్కడ ఏం జరగలేదు అసలుకి. ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో చూడండి అక్కడ. కనీసం ఆయన ఎంత వరకు ఆలోచించి చేస్తున్నాడో చూడండి. అక్కడ నించో ఉన్నాడు ఆయన అంతే. నేను వీళ్ళందరినీ చంపేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్ ఏం జరుగుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్ అంటే మన మనసు వేగం అనేది ఎంత ఫాస్ట్ గా ఉంది చూడండి. వాయు వేగం కన్నా మనోవేగం అనేది చాలా ఎక్కువ అని అంటారు కదా. మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈవెన్ అర్జునుడనే కాదు, మనం కూడా మేడం ఎప్పుడైనా చెప్పండి మ్యామ్. నేను ఒక చిన్న సాంగ్ పాడతాను, ఇది మనసుకి రిలేటెడ్ అన్నమాట. సాంగ్ మాధురి ఇది సాంగే శ్లోకం సాంగే సాంగ్ అయితే ఒక్క 5 minutes హోల్డ్ చేయవా? చిన్నదే. అవునా? అంటే ఇక్కడ రిలేటెడ్ కానీ కాంటెక్స్ట్ లో వస్తుంది. కుంచలంబగు మనసు లోపల శాశ్వతం ఒకటేదిరా, నాది నీది అనుచునరుడా వాదులాడా బోకురా. అట్లా చాలా ఉంటది. బట్ నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఇంత కొంచెమే పాడుతున్నా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మా పెద్దమ్మ మనవరాలు సార్, మా అక్క ఓకే కూతురు. ఓకే ఓకే ఓకే. మీరు లింక్ మీరా? అది నేను నిన్న కమిట్మెంట్ ఇచ్చాను సార్, అందరం స్టేటస్ లో పెడదాము ఈ 2 days క్లాసెస్. అంటే నెక్స్ట్ 1 month ఉంటది కదా ఇదే క్లాసెస్, అందరికి ఉపయోగపడుతుందేమో బుక్ రీడింగ్ కి కాకుండా అయినా అందరికి చెప్పాను నిన్న. మీరు వెళ్ళిపోయాక అందరం స్టేటస్ లో పెడదాం, ఎవరు కనెక్ట్ అవుతారో చూద్దామని. కంటిన్యూ జ్యోతి. నైస్ నైస్. అదండి. ఇక్కడ మన మనసుని గురించి మనము ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు, అందరికీ తెలిసిన విషయమే. మనము ఒకేసారి ఎంత ఆయన ఏకంగా జనరేషన్స్ వెళ్ళిపోయారు అనమాట. మనము మన జనరేషన్ వరకే ఆలోచిస్తామేమో మేబీ, ఆయన నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్ళిపోయి అలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఆయన చెప్తానే ఉన్నారనమాట. ఇంకా ఆయన అనుకునింది ఇంకా రాలేదు అనుకుంటా. ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందేమో, ఇంకా చెప్తానే ఉన్నారనమాట. ఇలా వర్ణ సంకరం అయిపోతుంది, ఈ అన్ని జాతులు నశిస్తాయి, కులాన్ని ఇలా ఇలా చేసిన వాళ్ళకి, ఈ కులక్షయం చేసిన వాళ్ళకి కూడా నరకం వస్తుంది. అండ్ అట్లా అంటే తప్పు చేసిన వాళ్ళకి, శంకరం పొందిన వాళ్ళకి నరకం వస్తుంది, అండ్ చేసిన వాళ్ళకి నరకం వస్తుంది అనమాట. అలాంటి పాపం మనం ఎందుకు తీసుకోవాలి? కనీసం పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు నేను అందరినీ చంపేస్తే. అంటే ఆయన శక్తి గురించి ఆయనకి తెలుసు. ఆయన ఎన్ని చేసి ఇవన్నీ సంపాదించారు. ఇప్పుడు ఖాండవ వన దహనం చేసి ఆయన యొక్క వజ్రాల ఆయుధాలను గాని రథాన్ని గాని ప్రతి ఒక్కటి అన్నమాట. ఆయన ఇప్పుడు శివుడికి అంత తపస్సు చేసి అస్త్రాలను పొందారు. శివుడు ఇచ్చినది వచ్చి అస్త్రం పేరేంటి సార్? పాశుపతాస్త్రం. శివుడిని దానికి మించిన అస్త్రం లేదనమాట. అలాంటిది అలాంటి ఆయన
వచ్చి ఇక్కడ మనసు వేగాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంతలాగా ఆయన మమకారానికి లోనైపోయాడు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా కూడా ఆ ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు గనక భగవద్గీత ఇంకేం అవసరం లేదు, ఫస్ట్ అధ్యాయం ఒక్కటి వింటే చాలు. ఫస్ట్ అధ్యాయం ఒక్కటి వింటే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, దేనికోసం మనం చేస్తున్నాము, ఎందుకు చేయాలి అని చెప్పి. ఇక్కడ ఏమంటే ఇప్పుడు కౌన్సిలింగ్స్ లో కూడా ఆల్మోస్ట్ ఇది ప్రాక్టీస్ లో పెట్టారు సార్. ఇక్కడ Continue. ఇక్కడ వచ్చి ఆ ఆ, ఇప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకోవాలనుకోండి, వాళ్ళకి ఉండేది ఏమి పెద్ద పెద్ద రీజన్స్ ఉండవు, ఒకటో రెండో రీజన్స్ ఉంటాయి మహా అయితే. ఆ ఆ ఆ రెండు రీజన్స్ అంటే అర్జునుడు ఎలాంటి వాడు, అర్జునుడు ఏమేమి సంపాదించుకున్నాడు, ఆయన ఎంత క్యాపబిలిటీ ఉన్నవాడు, ఆయన కూడా ఆ మనసు చేసే ఆ ఆ చిన్న చిన్న మ్యాజిక్ కి లొంగిపోయాడు. అంటే ఆ మనం అనుకున్నంత ఈజీ కాదు మన కర్మేంద్రియాలను, మన జ్ఞానేంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవడం అనేది. అలాంటి మహానుభావులకే అవ్వలేదన్నమాట. ఇంకా మనము అనేది చాలా తక్కువ. దాంట్లో కూడా మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక స్పార్క్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది వచ్చినంత వరకు మనము ట్రై చేయాలన్నమాట. అది ఇప్పుడు మనకి ఏదో ఒక్కటి దొరకలేదని, ఇప్పుడు అయితే ప్రేమ దొరకలేదని చచ్చిపోతాడు, లేదంటే ఫస్ట్ ర్యాంక్ రాలేదు థర్డ్ ర్యాంక్ వచ్చిందని చచ్చిపోతాడు. అక్కడ ఆ చాలా చిన్న చిన్న కారణాలు అన్నమాట. ఈ కారణాలన్నీ తెలిస్తే వాడి కారణం ఒక పెద్ద కారణంగా అనిపించదు అని అని కూడా అనిపిస్తుంది అనమాట. అందువలన మన మన ఏదో ముసలైపోయిన తర్వాత భగవద్గీత చదివేదానికన్నా మనం కరెక్ట్ ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలకి మాక్సిమం ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి 15 ఇయర్స్ వరకు వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అనమాట. ఆ 5 ఇయర్స్ లో కొంచెం వీళ్ళకి ఫీడ్ చేయగలిగితే గనక మనము దీని గురించి వాళ్ళకి నచ్చిన భాషలో, వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చేటట్లు మనము చెప్పగలిగితే, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మనక గనక నెక్స్ట్ జనరేషన్ అనేది, ఈయన చెప్పారు కదా నెక్స్ట్ జనరేషన్ ఎలా పాడైపోద్ది అని అన్నారో, మన నెక్స్ట్ జనరేషన్ అలా బాగుపడిపోద్దండి. కానీ ప్రతిమ మనం అలా చేయగలిగితే గనక చాలా బాగుంటది. ఇంకా వస్తుంది అని అంటున్నారు. మేబీ ఎస్ మన ప్రధానమంత్రి గారు చెప్పున్నారు. ఏదో ఆర్టికల్ అంటండి, 83 ఆర్టికల్ బి అని ఏదో ఉందంట. ఆ ఆర్టికల్ గనక మనకి ఓకే అయిపోతే గనక ప్రతి స్కూల్లో కూడా ఇంకా భగవద్గీత కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఆ రోజు కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది వినిన వెంటనే. అది షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరో చెప్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు. మాధురి గారు చిన్నప్పటి నుంచి మేమైతే భగవద్గీత చదువుతూ ఉన్నాం. అంటే యాక్చువల్ గా నాన్నగారు సమ్మర్ క్యాంప్ అనేది ఉంటుంది ఇస్కాన్ లో, సో దానిలో జాయిన్ చేశారు. అలాగా మనకి చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు అయిందో దానికి మనం ఎడిక్ట్ అయిపోయి ఉంటాం మాక్సిమం. దాని నుంచి ఆ టైం అలాంటిది అనమాట. ఆ టైం అనేది మనం ఇప్పటికి కూడా చిన్నప్పటి గురించి తలుచుకుంటా ఉంటాం కదా. ఆ టైం అనేది మెమొరీలోని ఫ్రీగా ఉంటది అనమాట. మన మైండ్ లో ఏముండదు. ఇప్పుడు చూడండి, ఖాళీ కుండలో నీళ్లు పోస్తే ఎంత స్వచ్ఛంగా ఉంటదో అంత స్వచ్ఛంగా ఉంటది అనమాట చిన్నపిల్లడి మనసు. ఆ వాడికి మనము అప్పుడు ఫీడ్ చేస్తే అది అట్లే వాడి ఫ్యూచర్ కి ఎట్లా ఉండిపోతుంది. ఉంటుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ట్వింకిల్ ట్వింకిల్ రైమ్ ని ఎలా అయితే మనం ఎప్పుడు నిద్రలో లేపినా అది అలా ఉండిపోద్దో, అందుకని చిన్నప్పటి నుంచి ఇది పెట్టాము అంటే అప్పటి నుంచి స్వచ్ఛంగా వాళ్ళకి అలా ప్యూరిటీలో మైండ్ అండ్ సోల్ ఉంటది అని చెప్పి అది 83 బై బీచ్ ప్రపోజ్ చేశారు. ఇంకా అయితే అవ్వలేదు. రామాయణం స్టార్ట్ చేసేసారు ఎప్పుడో మా జనరేషన్ నుంచి. అలాగనే చిన్నప్పటి నుంచి తెలుగులో ఈ పద్యాలు కనీసం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మోరల్స్ ఎథిక్స్ ఇంకొంచెం బాగా వస్తాయి. అదే మేము దానికోసం మనం వెయిట్ చేద్దాము. డెఫినెట్ గా అవుతుంది. మన సరే, అఫర్మేషన్ లో అది కూడా పెట్టుకున్నాము అంటే సక్సెస్ అవుతుంది. 8:26 అయింది జ్యోతి, టైం చూడు. అదే సార్.
ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా ఆయనకి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 చెప్పేస్తే అప్పుడు 2వ అధ్యాయం నుంచి మనం చెప్పాల్సిందంతా చెప్పేస్తే అప్పుడు 2వ అధ్యాయం నుంచి మన కృష్ణుడు చెప్తారనమాట. ఆయన చూడండి, కృష్ణో వాచ అట్లంతా చెప్పరు, భగవాను వాచ అని చెప్తారనమాట. మామూలుగా మనకి విష్ణు సహస్రనామంలోనైతే పార్వతీ వాచ అట్లంతా ఉంటది కదండి. ఏ దేవుడు చెప్తే ఈశ్వరో వాచ అట్లంతా ఉంటది. కానీ కృష్ణుడికి మాత్రం ఇక్కడ భగవాను వాచ అని చెప్పి చెప్తారనమాట. ఆయన సుప్రీం లార్డ్ అన్నట్టు అనమాట. ఇంకా అన్ని మీరు అది కృష్ణుడే అనుకోండి, అది శివుడే అనుకోండి, అది అమ్మవారే అనుకోండి, ఏదైనా అనుకోండి, ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయనే అన్ని విధాలుగా స్ప్లిట్. ఇప్పుడు మనం భాగవతంలో చదువుకున్నట్లు అన్ని అవతారాలుగా ఎట్లా వచ్చారో అలా ఒక్కొక్కటి సపరేట్ గా మనకి వచ్చి మనకి వాళ్ళ నాలెడ్జ్ నంతా ఇచ్చారు అన్నట్టు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి భగవాను వాచ అని కూడా వస్తుంది అనమాట. ఆయన 11వ శ్లోకం నుంచి ఆయన మాట్లాడతారనమాట. 2వ శ్లోకంలో స్టార్ట్ చేస్తారు. ఇంకా 11వ శ్లోకం నుంచి ఆయన యొక్క ఉపదేశం అనేది ఉంటుంది. 2వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం పెద్ద అధ్యాయము. అండ్ మొత్తం భగవద్గీతలో చెప్పాల్సిన అన్ని విషయాలకి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది 2వ అధ్యాయంలో ఉంటది అనమాట. ప్రతి దానికి ఇప్పుడు ఆయన ఏమేం చెప్పాలనుకుంటారో ప్రతి దానికి ఇంట్రడక్షన్ అనేది ఈవెన్ ఆత్మ విద్య కానీ, ఇంకా ఆయన యొక్క ఇప్పుడు యోగా గురించి కానీ, ఇంకా దేని గురించి ఆయన చెప్పాలనుకున్న ఉపనిషత్తుల్లో కొన్ని సారాంశాలు కానీ మొత్తం అన్నీ కూడా 2వ అధ్యాయంలోనే ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఉంటుంది. దానికి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేదంతా మిగిలిన అధ్యాయాలన్నీ ఒక్కొక్కటి బ్రీఫ్ గా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా 10th వరకు ఇండెక్స్ అన్ని పేజ్ అని సబ్జెక్ట్స్ చెప్పచ్చు. చెప్పి ఒక 10th బుక్ కి వరకు అన్ని ఇండెక్స్ సబ్జెక్ట్స్ పేజ్ లో చెప్పి ఇది ఉంటాయి అని చెప్పి ముందు ఉంటది కదా. మనం టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఈ టాపిక్స్ ఉంటాయి అని ఒకసారి మనల్ని కవర్ చేసినట్టు. దాని అదే గురించి అండి. కొంచెం బ్రీఫ్ గా చెప్తారు. కంప్లీట్ బ్రీఫ్ అయితే ఉండదు 2వ అధ్యాయం. 10th వరకు మనకి ఒక సబ్జెక్ట్ చెప్తారు. మళ్ళీ మనం 10th లోని ఒక 3 సబ్జెక్టులు ఎంచుకుంటాము. మళ్ళా దాన్ని పీజీ చేయడానికి ఇంకో ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటాము. అట్లా మాస్టర్స్ అనేటప్పటికీ ఒకే ఒక సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్ట్ అనేది వస్తుంది కదా. అట్లా ఆయన అన్ని డివైడ్ చేసి మళ్ళీ లాస్ట్ లో కలిపేస్తారండి, అన్ని కలిపేసి. కాబట్టి అది ఎట్లా అనేది సెకండ్ చాప్టర్ అనేది చాలా బాగుంటది. చాలా చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి మనం కంఠస్థ చేయడానికి గాని అండ్ చదువుకోవడానికి గాని. దీంట్లోని 2 రకాల ఛందస్సులు కూడా ఉన్నాయండి. ఏమంటే రెండు ఉన్నాయి కదా పాదాలు. దాన్ని వచ్చి అనుష్టుప్ ఛందస్సు అంటారు. మళ్ళీ త్రిష్టుప్ ఛందస్సు కూడా ఉంటది. త్రిష్టుప్ ఛందస్సు అనేది వినేదానికి కూడా చాలా బాగుంటది. చాలా అంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. చదువుతున్న కొద్దీ అది వచ్చేస్తే చాలా బాగుంటది అనమాట. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది అనమాట, ఈవెన్ శ్లోకాలు కూడా. కాబట్టి మన 2వ అధ్యాయం కూడా చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు వచ్చేదానికి అందరూ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో నాకు తెలిసి ఇంకా ఈ 4 శ్లోకాస్ అండ్ అర్జునుడు తన యొక్క మొత్తం అజ్ఞానం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తను ఇంకా ఫుల్గా ఇంకా నువ్వేం చెప్తే అదే చేస్తాను అన్నప్పుడు మాత్రమే భగవంతుడు తన యొక్క ఉపదేశాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఎప్పుడైనా కూడా మనము పూర్తిగా సరెండర్ అయిపోవాలన్నమాట. సరెండర్ అయిపోతేనే ఆయన మన మీద అనుగ్రహం అనేది చూపిస్తారనమాట. ఇంకా నా వల్ల కాదు, నువ్వే చూసుకోను అన్నప్పుడు మాత్రమే ఆయన కలుగజేసుకుంటాడు పూర్తిగా. అది ఆ యొక్క సరెండర్ కోసం ఇన్ని శ్లోకాలండి. ఇంకొక 10 శ్లోకాలు ఉంటాయి సరెండర్ కోసం. ఆయన వన్స్ సరెండర్ అయిపోతే అప్పుడు మన యొక్క శ్రీ భగవాను వాచ అని చెప్పి మన కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం ఉంటది. అది కూడా చాలా బాగుంటుంది. ఈ అధ్యాయం మొత్తం అంతా ఎవరు మాట్లాడారు? అంతే సార్, మొత్తం అంతా కూడా ఫస్ట్ ఒక్క శ్లోకం మాత్రమే మనకి ధృతరాష్ట్రుడికి ఉంటది. తర్వాత సంజయుడికి ఒక 3 శ్లోకాలు ఉంటాయి. తర్వాత నుంచి ఇంకా అంతా కూడా అర్జునుడేనండి. ఆ సంజయుడికి ఎక్కువే ఉంటాయండి. సంజయుడికి వచ్చి 22 శ్లోకాలు సార్.
మొత్తం మీద ధృతరాష్ట్రుడికి ఒక శ్లోకము, సంజయుడికి అంటే వీళ్ళు రావడం వాళ్ళు రావడము, మళ్ళా శంఖాలు ఊదడము, రథాల గురించి చెప్పడము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సంజయుడికి అంతవరకు 22 శ్లోకాలు సంజయుడికి. తర్వాత ఆ ఇంకా అర్జునుడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 28 నుంచి 47 సార్ ఈ అధ్యాయంలో అయితే. దాదాపు అంటే 20 శ్లోకాలు సార్ 20 శ్లోకాలు ఉన్నాయి దగ్గర అంతే సార్. 21 21 శ్లోకాలు ఫస్ట్ అధ్యాయంలోని, అండ్ సెకండ్ అధ్యాయంలో వచ్చి 10 శ్లోకాలు. ఇవి అయిపోతే అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ అధ్యాయం మొత్తంలో కూడా సంజయుడు మాట్లాడతాడు. తర్వాత సంజయుడు మాట్లాడే దాంట్లో కూడా పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఉన్నారు అనే దాని గురించి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత అర్జునుడు లాంటి ఒక గొప్ప విజ్ఞాని, జ్ఞాని ఇవన్నీ ఉన్నాయని కూడా ఒక సామాన్య మానవుడు ఎలా ఆలోచిస్తాడో, ఒక నాది నా మనుషులు అనుకునేటప్పటికీ ఆయన కూడా సామాన్య మానవుడిలా అయిపోయి ఇంత మధ్య చదువుకున్నది, ఇంత నేర్చుకున్నది, ఇంత తెలుసుకున్నది అంతా కూడాను పక్కకి వెళ్ళిపోయింది. ఎన్ని జరుగుతున్నా, ఇంతమంది మాట్లాడుతున్నా అసలు ఆయన ఏం మాట్లాడు. ఆయన వింటూనే ఉంటాడు. వింటూ చూస్తూ ఉంటారు. ఇది ఈయన కూడా సామాన్యుడిలాగా అయిపోయి ఇంత అదే లాస్ట్ వీక్ ఈ వీక్ జ్యోతి చెప్పింది కదా, ఇప్పుడు మనం ఒక ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయిందేమో, వాళ్ళ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని ఆలోచించేదాకా వెళ్ళటం ఎందుకు, వాళ్ళదంతా సాఫీగా జరుగుతుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఒక ఎదురు వచ్చారు అంటే వాళ్ళకి మంచి జరగాలి అని ఎదురు వస్తారు, ఒక చిరునవ్వుతో సాగనింపుతారు. ఇప్పుడు అప్పగింతల్లో కూడా ఇది ఏడ్చే కాన్సెప్ట్ అనేది ఆల్మోస్ట్ డిలీట్ చేస్తారు. ఎందుకు ఒక మూవీలో ఇది చేశారు కదా సార్, ఎందుకు ఇదేదో మంచి ఈవెంట్ లాగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు, ఏడుస్తూ ఎందుకు పంపించాలి, ఇది మనం మంచిగా సెలబ్రేట్ చేయొచ్చు కదా, బావగారి ఇంటికి మన అక్కని లక్ష్మీదేవిని పంపిస్తున్నాము, ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ఒకసారి ట్రై చేసి చూద్దామా అని అక్కడ స్టార్ట్ చేశారు. ఆ పాయింట్ కి అక్కడ బాగా క్లిక్ అయ్యారు. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా అంటే అది ఒక షార్ట్స్ లో చూశాను, అమ్మ ఇక ఇంకో 2 గంటల్లో నా పెళ్లి, నీతో నాకు లేదు లొల్లి. అది మనం ఇందాక జ్యోతి ఫస్ట్ లో చెప్పినట్టు మనం ముందు అవతల వాళ్ళని పూర్తిగా మాట్లాడనిచ్చి తర్వాత మనం మాట్లాడాలని ఫస్ట్ స్టార్టింగ్ లో జ్యోతి చెప్తాను. అవును సార్, అది ఒక స్టేజ్ లో ఏంటి అంటే ఈ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఏంటి అంటే ఇది స్వామీజీలు ఏం చెప్తారంటే మీ నాలికని మడత పెట్టి ఉంచండి, అలా ఫోల్డ్ చేసి ఉండండి, వినండి ముందు, ఆ తర్వాత మీకు తర్వాత అదే హ్యాబిట్యూట్ అయిపోద్ది. ఒక 21 days ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మీకు వినటం అర్థం అవుద్ది. ముందు మీకు ఏదో ఆత్రంగా చెప్పేయటం కన్నా ఫస్ట్ వినటం, దాని గురించి ఆలోచించి మాట్లాడటం అలవాటు అవుద్ది. తొందరపాటు అనేది లేకుండా, పొరపాటు అనేది జరగదు. అప్పుడు ఏదైనా ఫాస్ట్ గా కాకుండా ఒక 10 numbers లెక్కేయండి అంటాం కదా కోపం వచ్చినప్పుడు. గుడ్ లిజనర్. అది కాకపోతే మనం ఎప్పుడు చాలా మంది మాట్లాడేటప్పుడు సగంలోనే మనం ఆపేస్తాం. వాడు చెప్పేది మనకు అర్థమైపోయి మనం వెంటనే మన ఆన్సర్ ప్రిపేర్ చేసి అదేంటి అంటే ఒక చిన్న పాయింట్ ఏదో అర్థమైంది, అంతా అర్థమైంది అనుకుంటాం. అదే అవతల వాడిని మాట్లాడిస్తే బహుశా మనం అనుకున్నది ఆలోచించింది తప్పై ఉంటుంది. అది అవకాశం ఏమో మన అవతల ఏమో మనకి అనుకున్నది వాళ్ళే చెప్పేస్తారేమో అనే ఆతృత సగం ఉంటది. ఇప్పుడు మన సండే పండేలో మనము మన మాట ఎప్పుడైతే మనము నిలుపుతామో అప్పుడే మన మనసు అనేది ఆలోచించడం స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు మన మాటను మనం నిలుపుకోగలుగుతామో అప్పుడు మనం థింక్ చేసి ఇది కరెక్టా, ఇది రాంగా అనే అనే దాని నుంచి బయటకు వస్తాం అన్నమాట. అప్పుడు మాత్రమే మనము మన మాటని ఇప్పుడు చూడండి, కొంచెం మహాత్ముల మాటలు నిజమవుతాయంట. వాళ్ళు ఏది పడితే అది అట్లా చెప్పారంట. మామూలుగా వాళ్ళు ఒకవేళ చెప్పినా కూడా అది నిజం చెయ్యడానికనే పరమాత్మ ఉంటాడంట. అట్లా నేను ఒక కథ విన్నాను, పేర్లు అయితే నాకు గుర్తులేదు. ఆయన చాలా యోగి అన్నమాట. ఎప్పుడు గుడి ముందర కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారంట.
ధ్యానిస్తూ ఇంకా ఆయనకి మార్నింగ్ నైట్ అది ఆ, ఏమి ఏ అంటే ఏ పక్షము ఏ రోజు ఏ నెల ఏది ఆయనకి తెలియదు అనమాట. ఆయన ప్రసాదం పెడితే ఆ గుడి బయటే ఉంటారు. ఆ ప్రసాదం పెట్టినప్పుడు వెళ్ళి తీసుకుంటారు. అండ్ దెన్ తర్వాత ధ్యానంలో కూర్చుంటారు అనమాట. అలాగా ఆయన ఉంటారనమాట. అక్కడ ఉండే రాజు వచ్చి ఆ వచ్చారనమాట ఆ గుడికి. వస్తే అందరూ లేచి నించొని అందరూ ఆయనకి దండం పెడతారు. కానీ ఆ ఆ యొక్క యోగి వచ్చి ఆయన ఎప్పుడు అంటే ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి బయట ప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి ఆయనకి తెలియదు అనమాట. అలా కూర్చొనే ఉంటారనమాట. అప్పుడు రాజు కదా, ఆయనకి పాపం ఏం లేదు, అయినా కూడా పక్కనోళ్ళు చూడు రాజు వచ్చారు కానీ ఆయన లెగలేదు, మన రాజుగారికి ఎంత అవమానం ఎంత అవమానం అనేసరికి ఈయనకి పాపం ఈయనకి ఏం లేదు, కానీ బయట వాళ్ళు చెప్పేదాని వల్ల నాకు నిజంగా అవమానమేనేమో అని చెప్పి అప్పుడు కావాలని పాపం ఆయన్ని లేపుతారనమాట. లేపి ఆ ఏం చేస్తున్నావు అని అంటే నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పి చెప్తారనమాట. చెప్పి అయితే ఈ రోజు ఏమి అని చెప్పి అని అడుగుతారనమాట. అంటే ఈ రోజు పౌర్ణమి అని చెప్పి చెప్తారనమాట. సరే సాయంత్రం 7 గంటలకు వస్తాను, నాకు చంద్రుడిని చూపించు అని చెప్పి చెప్తారంట. ఆ రోజు అమావాస్య అన్నమాట. ఆ రోజు అమావాస్య. అమావాస్య రోజు చంద్రుడు ఎట్లా కనపడతారు? అప్పుడు అక్కడ ఉండే పూజారులందరూ చెప్తున్నారనమాట. ఈయన చాలా మంచి ఆయనండి, మీరు వచ్చారని తెలిసి ఆయన లెగకుండా కాదు, ఆయన ధ్యానంలో ఉన్నారు. కానీ తెలియకుండా ఆయన దాంట్లో ఉన్నారు. మీకు గౌరవం ఇవ్వకూడదనే ఉద్దేశం ఆయనకైతే లేదు అని అంటే ఇంకా పట్టించుకోరనమాట. ఇంక పక్కన ఉంటారు కదండి మన భజన గ్యాంగ్, వీళ్ళంతా చెప్పిన వల్ల ఇంకా ఆయన పట్టించుకోరనమాట. ఇంకా చూసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా సాయంత్రం 7 అయిపోతుంది. అప్పటికి వీళ్ళందరికీ టెన్షన్, ఈ చాలా మంచి ఆయన, ఎప్పుడు ఏది అసలు అనింది లేదు చేసింది లేదు, ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు, ఇంత యోగికి ఇలాంటి ఇప్పుడు తల తీసేస్తారు, ఇప్పుడు చంద్రుడు కనపడకపోతే ఈయనేమో పున్నమని చెప్పారు ఎలాగా అని చెప్పి పూజారులు అక్కడ ఉండే జనము వాళ్ళందరూ టెన్షన్ పడిపోతున్నారు అనమాట. ఇంకా ఏడైపోతుంది అని చెప్పి ఆయన మాత్రం రిలాక్స్డ్ గా ఉన్నారనమాట. మీకు మాత్రం భయం లేదా? మీరు మాత్రం అలాగే ఉన్నారు, ఇప్పుడు ఆయన వచ్చి తల తీసేస్తారు మీ తల, మీరు చెప్పింది అబద్ధమైతే అని అంటే, నా నోటంట అమ్మవారు అలా పలికించారు కాబట్టి అమ్మవారే చూసుకుంటారు అని చెప్పి చెప్తారంట. అప్పుడు వచ్చి అమ్మవారు ఇంకా 7 అయిపోతుంది అనమాట. 7 అయిపోతే ఆయన రాజుగారు వచ్చేస్తే అప్పుడు పున్నమి చంద్రుడు కనిపిస్తున్నాడు అనమాట. అమ్మవారు తన ముక్కు పుడకని విసిరి చంద్రుడి రూపంలో పున్నమి వెలుగులు వచ్చేటట్లు చేశారంట. అంటే ఆవిడ అంటే ఆ రోజు అమావాస్య అయినా కూడా పున్నమి చంద్రుడు వచ్చేటట్లు చేశాడంటే, అంటే మహాత్ముడి యొక్క మాట అంత స్వచ్ఛంగా, అంటే మనసులో మనం ఏం పెట్టుకోకుండా ఈ దీంట్లో మనకు భగవద్గీతలో వస్తుందండి, మన మాటలు ఎట్లా మాట్లాడాలి, లాస్ట్ లో వస్తుంది కొంచెం. ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా బిహేవ్ చేయాలి, అన్నీ ఉంటాయండి. అది కూడా చాలా, ఇది జరిగిన కథ. ఇది వచ్చి తమిళనాడులో ఏదో ఒక ప్లేస్ అండి, నేను ఆ ప్లేస్ మర్చిపోయాను. ఇప్పటికీ కూడా అక్కడ గుడి ఉంది అండ్ ఆయన యొక్క విగ్రహం కూడా అక్కడ ఉంటుందండి. నైస్, థ్యాంక్ యూ జ్యోతి. ఇంకెవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి ఈరోజు క్లాస్ గురించి? థ్యాంక్ యూ జ్యోతి గారు, చాలా చక్కగా చెప్పారండి, కథ కూడా బాగుంది. పిన్ని మాధురి ఇంకొకటి చెప్పాలనుకున్నా, ఇందాక మర్చిపోయాను. యాడ్ చేయమ్మా. ఏం లేదు, మ్యాజిక్ అన్నారు కదా అవును. జ్యోతి మేడం, అది నథింగ్ బట్ మాయ ప్రపంచం అన్నమాట. మనకి ఈ కలియుగం మొత్తం అదే నడుస్తుంది. అండ్ ఇంకొకటి, మాయ వలన మనము ఈజీగా దానికి అడిక్ట్ అయిపోతాం. అది లైక్ డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఏమైనా పనులు. హోప్ యూ అండర్స్టాండ్. అది ఇంకా వస్తుంది, ఫర్దర్ గా వస్తుంది. మనం అన్ని ఒకేసారి చెప్పాయి ఇక్కడ చెప్పి నేను ఆపిట్టాను. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మేడం. వస్తుంది ఇంకా ఫర్దర్ గా, ఇంకా అన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొద్దికి దీని గురించి వస్తా ఉంటది.
నేను ఎండింగ్ ప్రేయర్ చేసేస్తాను సార్. తర్వాత ఇంకెవరైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేయండి. అప్పుడు మీరు ఆఫ్ చేసేయచ్చు. योगीशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् सर्वं श्रीकृष्णार्पणमस्तु। हरये नमः, हरये नमः, हरये नमः. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ జ్యోతి. రికార్డింగ్ ఆపేనా? అంతే సార్.